హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు ఛానల్. ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న T20 సిరీస్ ఇప్పుడు రసవత్తరంగా మారింది. 3 మ్యాచ్లు ముగిసేసరికి ఇండియా 2-1 లీడ్ లో ఉంది. ఇప్పుడు అందరి కళ్ళు లక్నోలో జరగబోయే 4వ T20 మ్యాచ్ పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిచి టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంటుందా లేదా సౌత్ ఆఫ్రికా సిరీస్ ను సమం చేస్తుందా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మ్యాచ్ వివరాలు చూస్తే ఈ 4వ T20 డిసెంబర్ 17న బుధవారం రాత్రి 7 గంటలకు లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. లక్నో పిచ్ విషయానికి వస్తే సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బంతి బ్యాట్ పై కొంచెం నెమ్మదిగా వస్తుంది. సో హై స్కోరింగ్ గేమ్ ని ఆశించలేదు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 150 to 160 ఉండొచ్చు. సో టాస్ గెలిచిన కెప్టెన్ చేసింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే రాత్రి వేళ డ్యూ ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు టీమిండియా న్యూస్ చూద్దాం. టీమిండియాకు ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్య కారణంగా ఈ సిరీస్ మొత్తాన్ని దూరమయ్యాడు. అతని స్థానంలో షహబాజ్ అహ్మద్ ను ఎంపిక చేశారు. అలాగే బుమ్రా కూడా పర్సనల్ రీజన్స్ తో ఈ మ్యాచ్ కూడా అవైలబుల్ గా లేడు. ఇక వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫామ్ కాస్త ఆందోళన కలిగిస్తోంది. లాస్ట్ 3 మ్యాచెస్ లో 30 రన్స్ కూడా స్కోర్ చేయలేదు. కాబట్టి మేనేజ్మెంట్ గిల్ స్థానంలో సంజు శాంసన్ కు ఓపెనింగ్ ఛాన్స్ ఇస్తుందా అనేది చూడాలి. వరల్డ్ కప్ టీం సెలెక్ట్ చేసే ముందు మన టీం కు ఉండేది 2 మ్యాచెస్ మాత్రమే. మరి ఇంకెన్ని రోజులు ఫెయిల్ అవుతున్న గిల్ ని కంటిన్యూ చేస్తారో చూడాలి. నెక్స్ట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్ లో లేడు. లాస్ట్ 1 ఇయర్ నుండి ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడం చాలా కన్సర్నింగ్ గా ఉంది. అట్లీస్ట్ ఈ సిరీస్ లో బాగా ఆడి ఫామ్ లోకి వస్తే వరల్డ్ కప్ కి బాగా యూజ్ అవుతుంది. ఇక బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి మరియు కుల్దీప్ యాదవ్ ఈ పిచ్ పై కీలకం కానున్నారు. సో మన టీం ఇండియా సేమ్ టీం ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ప్రాబబుల్ 11 విషయానికి వస్తే అభిషేక్ శర్మ, శుభ్మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాకి ఇది డూ ఆర్ డై మ్యాచ్. సిరీస్ పోకుండా ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి. వాళ్ళ ఆశలన్నీ డికాక్ మీదనే ఉన్నాయి. డికాక్ అండ్ మార్కరం నిలబడితే కానీ వాళ్ళకి మంచి స్కోర్ చేసే సిచ్యువేషన్ లేదు. సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు: క్వింటన్ డికాక్, రిజా హెండ్రిక్స్, ఎడెన్ మార్క్రమ్, డివాల్ బ్రూయిస్, డేవిడ్ మిల్లర్, డోనోవెన్ ఫెరెరా, మార్కో యాన్సన్, కార్బిన్ బాష్, జార్జ్ లిండే, లుంగి ఎంగ్డీ, ఓటనెల్ బ్యాట్మెన్. లక్నో పిచ్ స్పిన్ కు సహకరిస్తుంది కాబట్టి మన స్పిన్ అటాక్ ముందు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు నిలవడం కష్టమే. నా ప్రెడిక్షన్ ప్రకారం ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచి సిరీస్ ను 3-1తో సొంతం చేసుకుంటుంది. మీరేమనుకుంటున్నారు? గిల్ ప్లేస్ లో సంజు శాంసన్ ఆడిస్తారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.